వైజాగ్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైజాగ్ లో ప్రతి నెల 2వ మంగళవారం అద్భుతకరంగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన పరిశుద్ధ ఆత్మదేవుడు జూలై నెల నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల అనగా జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి జీవితాలలో మరి ఆ రోజున కార్యం జరిగించనే ఉన్నారు. అడ్రస్ నోట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, దొండపాడు రోడ్. మరి తప్పక అందరూ పాల్గొనండి. ఏ సమస్యలతో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఇదిగో ఆ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయాలని అనుకుంటుంది. అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మనల్ని ఇంకా దిగజారేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, భయంకరమైన పోరాటాలతో మనల్ని చాలా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిదే విజయం అండి. ఆమేన్. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, మీరు ప్రతి పరిస్థితిలో ఇంకను బలపరచడానికి దేవుడే ఈ అద్భుతమైన స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనని నడిపించనై ఉన్నారు. వైజాగ్ ప్రాంతంలో తప్పక మీరు రండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా 9 గంటలకి మరి ఈ ఆరాధన ప్రారంభించబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి సమయానికి రండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపము, దొండపాడు రోడ్, రైల్వే న్యూ కాలనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం కదండి. ప్రతిరోజు అద్భుతమైన మరి సాక్ష్యాలను మీ ద్వారా మేము వింటూ ఉన్నాం. మీరు ఎంతగానో బ్లెస్ అవ్వడం మేము చూస్తూ ఉన్నాం. ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇలాగనే మీరు బలపరచబడాలి, మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకను మీరు మరి మీ కుటుంబాలు ప్రభుల్లో ఇంకను ఆధ్యాత్మికంగా ఎదగాలనే మా ప్రార్థన, మా కోరిక. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ప్రతిరోజులాగానే ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. నేను నిన్ను మరువజాలను. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. నేను నిన్ను మరువజాలను. ఎంత చక్కని మాటలండి. చూడండి, ఈ రోజున నీవంటే నాకు చాలా ఇష్టం. నీవంటే మరి నాకు ఎంత ఇష్టమో చెప్పలేను అనే మాటలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన వాళ్ళే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎన్నోసార్లు అనేక మంది జీవితాల్లో ఇది జరిగింది కదా. నమ్ముకున్న వారే, సొంత వారే, లేకపోతే భార్యనే, భర్తనే, పిల్లలే, మనము బాగా నమ్ముకున్న వారి దగ్గర ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. ఎంత ప్రేమించినా ప్రేమ వెనుకకి తిరిగి రావట్లేదు కదా. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. నేను నిన్ను మరువజాలను. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, ఎవ్వరు మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా ఆయన నిన్ను మర్చిపోక నీకు సహాయము చేసి నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుణ్ణి పట్టుకుంటే ఆయన నిన్ను అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన నిన్ను మరచిపోయే దేవుడు కాదు. ఆమేన్. ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. అన్నీ ఉంటే మనుషులు మన దగ్గరికి వస్తారు కదా. ఏమీ లేకపోతే అసలు నీవెవరో వాళ్ళెవరో అలా ఉంటారు. మనుషుల ప్రేమ అలాంటిదే, కానీ దేవుడి ప్రేమ గొప్పదండి. నీవు మరచినా ఆయన నిన్ను మర్చిపోరు. నీవు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టరు. ఆమె అద్భుతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే మన కష్టంలో కూడా ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో ప్రభు సహాయాన్ని కోరితే ఆయన అద్భుతమైన రీతిలో ఆ కష్టం నుంచి నన్ను దాటించగల అద్భుతమైన దేవుడై ఉన్నారు. చూడండి, ఎంతమంది మర్చిపోయినా మనల్ని మాత్రం ఇలా దేవుడు సజీవ లెక్కలో ఉంచారు కదా. సంతోషకరంగా ఉంచారు, నడిపిస్తున్నారు, సంతోషాన్ని కలగచేస్తూ ఉన్నారు.
మరి దేవుని ప్రేమ గొప్పది కదా. అందుకనే ఉదయకాల సమయంలో దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేసి ఉన్నారు. ఎన్నో విషయాల్లో మరి మనము భయంకరమైన పరిస్థితుల్లో, మరణ పడకలలో లేదా మనము ఎన్నో విషయాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోకుండా ఆ సమస్యల నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ యాక్సిడెంట్స్ నుంచి, మరణ పడకల నుంచి మనల్ని తప్పించారు. అన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఉదయకాల సమయంలో నీవు ఏ సమస్యలో ఉన్నా ఆయన నిన్ను మర్చిపోరు. ఒక్కసారి నువ్వు మొరపెడితే, ప్రార్థిస్తే, దేవా అని, తండ్రి అని అడిగితే, దేవా నాకు తోడుగా ఉండయ్యా అని అడిగితే ఆయన ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూ ఉండే దేవుడై ఉన్నారు. నీకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. తల్లి మరచిన ఆయన మరవరు. ఆమేన్. ఆయన ఎప్పుడు క్షేమాన్ని కలుగ చేసే దేవుడు. అద్భుతకరమైన ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. చక్కని దేవుడవయ్యా, నాకు నీవు దొరికినందుకు నేను ధన్యురాలిని అని చెప్దాం. ఆమేన్. ధన్యుడు అని చెప్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. ఎలాంటి పరిస్థితులున్నా పరిస్థితులు పట్టుకొని నిలబడండి. దేవుని కొరకు దేవుడే సహాయం చేయబోతున్నారు. తండ్రి మీకు స్తోత్రం. అద్భుతకరంగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో కార్యము చేయును కాక సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. బ్లెస్ చేయమని వేడుకున్నా. నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా. ఎవరు మరచినా, ఎవరు విడిచినా నీవు మాత్రము మమ్మల్ని మర్చిపోకుండా నిత్యము కాపాడుతున్న అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. సహాయము చేయండి అయ్యా. ప్రతి పరిస్థితుల్లో ఎవరు మా తోడు ఉండరు, కానీ కేవలం ప్రభా నీవు మాత్రమే అన్ని పరిస్థితుల్లో మాతో ఉండే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా జీవితంలో చేసిన మేలును అన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నా. ఇంతవరకు నడిపించిన స్తోత్రం. ఇక్కడ కూడా నడిపించిన మా ప్రియులందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న. గొప్పవారు కుదురుగాక, దీవించబడగాక, క్షేమం కలుగుగాక, సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యత అన్ని విషయాలు కృప చూపిస్తూ అద్భుతంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.